సో నెక్స్ట్ అమ్మ ఇంటర్ఫేస్. జావాలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అనేది అబ్స్ట్రాక్షన్ తర్వాతే టాపిక్ అమ్మ ఇంటర్ఫేస్. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్గా అబ్స్ట్రాక్ట్లో ఏంటంటే ఇట్ కంటైన్స్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. బట్ ఇన్ ఇంటర్ఫేస్ ఇట్ కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఇందులో ఏంటంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది. ఓకే, సో హియర్ ఇంటర్ఫేస్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ క్లాస్. సో it is also a blueprint of class. So it is also contains variables and methods. Variables and methods. So but the variables should be variables అనేవి డిక్లరేషన్ సెపరేట్గా ఉంటుంది అండ్ మెథడ్స్ డిక్లరేషన్ సెపరేట్గా ఉంటుంది ఇన్ ఇంటర్ఫేసెస్లో. ఓకే, సో టు ఇంటర్ఫేస్ ఇన్ జావా. సో హియర్ ఇంటర్ఫేస్ in Java is mainly to achieve fully abstraction or fully abstract. So interface concept ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే, సో వాట్ ఎవర్ ద క్లాస్ దట్ షుడ్ కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో ఈ ఇంటర్ఫేస్ క్లాస్ కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఫుల్లీ అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఇదమ్మా, ఇట్ కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అంటే నార్మల్ మెథడ్స్ ఏమి ఉండవు. సో ఇంటర్ఫేస్ క్లాస్ కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో టు అచీవ్ దిస్ ఫుల్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, సో టు అచీవ్ దిస్ ఇన్ జావా ఓన్లీ బై ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. సో ఇంటర్ఫేస్ కాన్సెప్ట్ ద్వారా మాత్రమే సో క్లాస్లో ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. సో ఫుల్లీ అబ్స్ట్రాక్ట్ మీనింగ్స్ ఏంటంటే, అబ్స్ట్రాక్ట్ మెథడ్ మెయిన్ పర్పస్ ఏంటమ్మా, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అంటే ఇట్ కంటైన్స్ మెథడ్ డిక్లరేషన్ మాత్రమే ఉంటుంది. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డెఫినేషన్. ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ విత్ డిక్లరేషన్ ఓన్లీ బట్ నాట్ డెఫినిషన్ ఆఫ్ మెథడ్. సో మెథడ్ డెఫినేషన్ అనేది ఇంటర్ఫేస్ క్లాస్లో ఉండదు. Just interface class contains variables and methods, but the methods in this interface class should be as an abstract methods only. It should not contain any non-abstract methods. So interface class contains only abstract methods. So that's why the main advantage of this interface class is, so the main uses. So two uses are, it is fully abstraction. It contains only, it is mainly for fully abstract అంటే it contains only abstract methods మాత్రమే ఉంటాయి. And the second main, so by using this interface to achieve multiple inheritance, to achieve the functionalities of multiple inheritance. So these are the two main uses of interface. సో ఇంటర్ఫేస్ని యూజ్ చేయడం వల్ల సో ఫుల్ అబ్స్ట్రాక్షన్ అవుతుంది, అంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి. అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చేసి టు అచీవ్ దిస్ ఫంక్షనాలిటీస్ ఇట్ క్యాన్ బి డన్ బై ఓన్లీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. సో ఈ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకుని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఫంక్షనాలిటీస్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కూడా పాసిబుల్ అవుతుంది బై యూజింగ్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. ఓకే, సో దీస్ ఆర్ ద మెయిన్ టూ అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసమ్మా. ఓకే, సో ఫుల్లీ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటో తెలిసింది, ఫుల్ అబ్స్ట్రాక్షన్ మీనింగ్ కూడా రాసాం అంటే ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ఫేస్ క్లాస్ డస్ నాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. సో ఇట్ డస్ నాట్ బి ఇన్స్టాన్షియేటెడ్. సో సేమ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ ఇన్స్టాన్షియేషన్. ఇట్ డస్ నాట్ బి ఇన్స్టాన్షియేషన్ అంటే ఏంటమ్మా, షుడ్ నాట్ క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్. సో దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్ క్రియేషన్. So there is no object creation for interface class. So interface class ki mana object create cheyalemu same as abstract class. So abstract class ki ela object create cheyalemu, interface class kuda object create cheyalemu. Okay, so when we implement this interface it can be done, or when we inherit these interface classes it can be done through only implements keyword. ఇంప్లిమెంట్స్ కీవర్డ్. సో బై యూజింగ్ దిస్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్, ఈ ఇంప్లిమెంట్ని కీవర్డ్ని యూజ్ చేసుకుని ఈ ఇంటర్ఫేస్ క్లాస్ని మనం వేరొక క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఒక క్లాస్లో ఇంటర్ఫేస్ క్లాస్ని
ఇన్హెరిట్ చేయాలంటే ఇట్ క్యాన్ బి డన్ త్రూ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఓకే, సో ద సింటాక్స్ ఫర్ ఇంటర్ఫేసెస్. సో సింటాక్స్ ఏంటమ్మా ఇంటర్ఫేస్ని? సో ఇంటర్ఫేస్ కీవర్డ్, ఇంటర్ఫేస్ అనేది ఒక కీవర్డ్ ఉండాలి అండ్ ఇంటర్ఫేస్ నేమ్. సో ఇంటర్ఫేస్ నేమ్ అనేది వాట్ ఎవర్ వీ కెన్ డిఫైన్. సో యూజర్ డిఫైన్ టైప్ అమ్మ ఇంటర్ఫేస్ అనేది కూడా. సో ఇట్ కంటైన్స్ వేరియబుల్స్, వేరియబుల్ డిక్లరేషన్ అండ్ so it contains variable declaration and it contains method declaration. So whatever we can declare in interface class, so whatever we can declare in this interface class, that should be, the method should be by defaultly abstract methods. Normal గా మీరు మెథడ్ డిక్లేర్ చేసినా the compiler will automatically consider it as an abstract method because interface class contains only abstract methods. ఓకే, సో నార్మల్గా మెథడ్ డిక్లేర్ చేసి వదిలేసిన కంపైలర్ ఏం చేస్తుందంటే ఇంటర్ఫేస్ క్లాస్లో ఉన్న మెథడ్ని బై డిఫాల్ట్ కింద అబ్స్ట్రాక్ట్ మెథడ్ కింద కన్సిడర్ చేసుకుంటుంది. సో దిస్ ఇస్ ద సింటాక్స్ అండ్ ద డెఫినేషన్ ఫర్ ఇంటర్ఫేస్. లెట్ us discuss with variable declaration and method declaration in interface. ఓకేనమ్మా, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ డిక్లరేషన్. సో వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ ఇంటర్ఫేస్. సో ఓకే, ఇంటర్ఫేస్లో వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే కంపల్సరిగా the variable declaration must be as public plus, సో పబ్లిక్ అనే కీవర్డ్ ఉండాలి అండ్ దాంతో పాటు స్టాటిక్ ప్లస్ ఫైనల్. సో పబ్లిక్ ప్లస్ స్టాటిక్ ప్లస్ ఫైనల్. సో 3 ఉన్నప్పుడు ఈ 3తో పాటుగా సో ఈ 3ని యూజ్ చేసుకుని వేరియబుల్ని డిక్లేర్ చేయాలి ఇంటర్ఫేస్లో. సో ఎలా అంటే ఎగ్జాంపుల్ చూడాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సో పబ్లిక్, సో ఇది సింటాక్స్. So this is the example. Public static final int a is equals to 10. Okay, సో ఇలా ఇనిషియలైజ్ చేయాలి. C3 కీవర్డ్స్ తో పాటు రిటర్న్ టైప్ ఏదైతే ఉందో టైప్, సో టైప్ అండ్ వేరియబుల్ నేమ్ ఉండాలి అండ్ ద వాల్యూ. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ వేరియబుల్ డిక్లరేషన్ ఇన్ ఇంటర్ఫేస్. సో నార్మల్గా ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి జస్ట్ ఇంట్ ఏ అని ఇచ్చేసారు అనుకోండి, ఇంట్ ఏ ఈక్వల్స్ టు 10. ఓకే, ఇంటర్ఫేస్లో ఇచ్చారు, ఇంటర్ఫేస్ ఏ అనే ఇంటర్ఫేస్లో ఇచ్చారు. సో ఇలా డిక్లేర్ చేసి వదిలేస్తే బై డిఫాల్ట్గా కంపైలర్ ఏం చేస్తుందంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది? బై డిఫాల్ట్గా కంపైల్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఏ అనే ఇంటర్ఫేస్లో సో ఈ ఇంట్ ఏ అన్ని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఓకే, సో జస్ట్ మీరు ఇలా ఇచ్చేసిన, జస్ట్ మీరు ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 ఇచ్చిన కంపైలర్ విల్ కన్వర్ట్ దిస్ వేరియబుల్ ఇంటూ పబ్లిక్ స్టాటిక్ ఫైనల్ ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 బికాస్ ద వేరియబుల్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటర్ఫేస్ మస్ట్ బి యాజ్ పబ్లిక్ ప్లస్ స్టాటిక్ ప్లస్ ఫైనల్. ఓకే, సో దిస్ ఇస్ ద వేరియబుల్ డిక్లరేషన్. సో అండ్ కమింగ్ టు దిస్ మెథడ్ డిక్లరేషన్. సో మెథడ్ డిక్లరేషన్ ఇన్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్లో మెథడ్ డిక్లరేషన్ అమ్మ. సో మెథడ్ డిక్లరేషన్ కూడా కంపల్సరీగా రిటర్న్ టైప్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉండాలమ్మ. అంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉంటుంది అండ్ రిటర్న్ టైప్ మెథడ్ నేమ్ అండ్ పారామీటర్స్. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెథడ్ డిక్లరేషన్ ఇన్ ఇంటర్ఫేస్. సో ఈ ఫార్మాట్లో ఉంటుందమ్మా. ఎలా అంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్, రిటర్న్ టైప్, మెథడ్ నేమ్ అండ్ పారామీటర్ లిస్ట్. సో ఈ ఫార్మాట్లో మెథడ్ డిక్లరేషన్ ఉంటుంది ఇంటర్ఫేస్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంటర్ఫేస్ అనేది తీసుకున్నాను. సో దిస్ ఇంటర్ఫేస్ can contain A is an interface name and in that we can declare just only void m అనే మెథడ్ ఇచ్చాను. ఓన్లీ డిక్లేర్ చేశానమ్మా. సో ఇలా డిక్లేర్ చేసేస్తే దీన్ని మనం కంపైల్ చేసినప్పుడు సో ఎప్పుడైతే మీరు కంపైల్ చేస్తారో ఆటోమేటికల్గా సో దిస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటర్ఫేస్ ఏ విల్ బి కన్వర్టెడ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ void m. సో ఈ మెథడ్ కింద కన్వర్ట్ అవుతుందమ్మా. సో ఎప్పుడైతే మీరు జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసారు బికాస్ ఇంటర్ఫేస్ కంటైన్
only method declaration. That method should be as only abstract method. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాం ఇంటర్ఫేస్లో. సో అందుకనే మీరు ఎప్పుడైతే ఇంటర్ఫేస్లో మెథడ్ ఓన్లీ డిక్లేర్ చేసి వదిలేస్తారో, సో ఏ నేమ్కి ఏ కీవర్డ్ యూజ్ చేయకపోతే కంపైల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ద కంపైలర్ విల్ కన్వర్ట్ దిస్ మెథడ్ ఇంటూ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ కింద కన్వర్ట్ చేసింది. Okay, so this is the variable declaration and method declaration in interface. It contains only declaration. The method of the body should be present in only derived class. It should not be in the interface class. Okay.